నేను ఉపవాసం చేస్తున్నాను, నాకు బలం ఉంది అనుకోవద్దు. ప్రభువారు కూడా ఉపవాసం ప్రార్థనలు ముగించిన తర్వాతే 40 దినాలు, 40 రాత్రులు కాదు, 40 పగలు కాదు, 40 పగళ్ళు 40 రాత్రులు ఏమీ తీసుకోకుండా దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు. తండ్రి అని దేవుడు దగ్గర ప్రభు అయినటువంటి బలం పొందుకున్నారు, ఆత్మబలాన్ని పొందుకున్నారు. అందుకే అపవాదిని జయించేటువంటి రీతిగా నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వానిగా నువ్వు మారాల్సిందే. దేవుని బిడ్డలారా, అలా సిద్ధపడినటువంటి వారు ఎవరైనా ఈ మాట వింటున్నట్లయితే మీరు మీ ఆలోచన మార్చుకోండి, మీ నడవడికను మార్చుకోండి, నడకను మార్చుకోండి, మీ తలంపును మార్చుకోండి. ఎందుకో తెలుసా, నీవు దేవుని మార్గంలో నడుస్తున్నావు కానీ దేవుడు చెప్పినట్లుగా నడుస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది మోషే దేవుడు తనకు చెప్పినటువంటి రీతిగా ఆ గుడారము నిర్మించడము సంపూర్తి చేశాడంట. అందుకే దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి నివసించాడు, తన మహిమతో నింపివేశాడు. మీ గుడారం ఎందుకు నివసించట్లేదు, నీతో ఎందుకు దేవుడు ఉండలేదంటే నువ్వు తప్పిపోతా ఉన్నావు. నువ్వు భ్రమపడి నేను బాప్తిజం పొందా, రక్షణ పొందా, ప్రార్థన చేస్తున్నా, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల చేస్తున్నా దానిలాగా అనుకొని ఇంకా రావట్లేదేంటి నాకు దీవెనని పొరపాటు పడుతున్నావేమో. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. అసలు నీ హృదయం దేవునికి నువ్వు సమర్పించుకున్న తర్వాత నీ అధికారం దాని మీద ఏమైనా చూపిస్తున్నావా? నువ్వు దేవునికి సమర్పించుకున్నావు, ఎక్కడైనా సరే తొట్టిల్లిపోతున్నావా? వెనుదిరిగి చూస్తున్నావా? దేవుని యొక్క మాట ప్రకారంగా నడుస్తున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితాలు ఉండవలసినటువంటి తీరులో ఉండాలి. దేవుణ్ణి మనం వెంబడిస్తున్నామంటే సంపూర్ణముగా నువ్వు వెంబడిస్తేనే దేవుని వెంబడించటము. మారు మనసు పొందానంటే పొందడం కాదు. ఎందుకు ఇలాంటి జీవితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, కలుగుతూ ఉన్నాయంటే మారు మనసు పొందావు అని నువ్వు అనుకుంటున్నావంటే దాని అర్థం నీకు తెలియట్లేదు. ఇంకా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఎందుకు ఉండట్లేదంటే దాని అర్థము తెలియట్లా, వాక్యము తెలియట్లా. నేను మొట్టమొదట ఒక మాట చెప్పాను కదా నిన్నటి ఎపిసోడ్లో, ఈ యొక్క పునాది రాళ్ళ పేర్లు తెలుస్తున్నాయి విశ్వాసులకు, కొంతమంది సేవకులకు కూడా. కానీ దాని ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము అది గ్రహించకుండా దానిని బట్టి పట్టినట్లుగా చేస్తూ ఉంటే ఏం ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ యవనస్తుడా. మీ జీవితాలు ఎలా ఉంటున్నాయి ఆలోచన చేసుకొని వెంబడించండి. దేవుని ఆలోచన చేయండి, దేవునికి సమర్పించుకోవాలి. దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే ఆషామాషి కాదు. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మారు మనసు పొందితే అది వెంటనే మనకు వచ్చేస్తుందని గ్యారంటీ లేదు. ఎప్పుడు గ్యారంటీనో తెలుసా? దేవుని యొక్క మాట ప్రకారంగా కష్టమైన, నష్టమైన, శ్రమైన, వేదనైన నువ్వు ఆ మార్గంలో నుండి తొలగిపోకుండా నడిచినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మారు మనసు అంటే దాని అర్థం మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. మారు మనసు అంటే దాని అర్థం మనకు తెలియట్లా. లేఖనంలో తెలియజేసినటువంటి మాట రోమీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు. ఏమంటా ఉన్నాడు చూడండి, ఆ వచనాలు చదువుతున్నాను. ఏమంటా ఉన్నాడు అంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు అది ఎలాంటిదంట? యుక్తమైనది అని మొదటి వచనంలో ఒక మాట చెప్పాడు. ఇప్పుడు శ్రేష్టంగా ఈ మారు మనసును గురించినటువంటి ఒక మాట అక్కడ
వ్రాస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, చూడండి ఏమంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, వింటున్నారా ఈ మాట? ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలిసికొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ 12వ అధ్యాయము రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ వచనం చివరిలో పౌలు మారు మనసు యొక్క నిర్వచనాన్ని స్పష్టంగా వ్రాస్తా ఉన్నాడు. తను సొంతంగా రాయలా, పౌలు రాస్తున్నాడు కదా అంటే పౌలు చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుని యొక్క వాక్యం ఏదైనా సరే లూకా వ్రాశాడు అంటే లూకా వైద్య శాస్త్రం తెలుసు, కానీ దేవుని యొక్క ఆలోచన తెలియదు కదా, దేవుని తలంపు లూకాకు తెలియదు కదా అనుకోవచ్చు. కానీ దేవుడే వ్రాయించాడనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడే తన చిత్తమును లూకాకు తెలియజేసి వ్రాయించాడు. పౌలుకు తెలియజేసి, పేతురుకు తెలియజేసి, ఇట్లా ఈ గ్రంథకర్తల ద్వారా వ్రాయించాడు. అట్లానే మన ఆలోచన అయితే మనం ఏమనుకుంటాం అంటే మనస్సు మారటం అని చెప్పేసి మనం ఏదో మన సొంత ఆలోచనకు ఒక నిర్వచనం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మీ మనస్సు మారి నూతనం అవ్వాలంట. మనసు మారిపోతేనే అది క్రొత్తగా ఉంటుంది. అది ఎప్పుడు ఎలా మారాలి అనేటువంటిది ఇక్కడ తెలియజేయబడతా ఉంది కదా. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ఈ లోక మర్యాదను అనుసరింపక, మొట్టమొదట మాట్లాడుతున్నటువంటి మాట. మారు మనసు పొందామని చాలామంది చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళు చేయాల్సినటువంటి పని, ఈ పని జరుగుతుందా మారు మనసు పొందటానికి? ఆలోచన చేయండి. మారు మనసు పొందామని అనుకుంటున్నటువంటి స్థితిలో ఉంటూ ఈ మాట ఎవరైతే వింటున్నారో దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. లోక మర్యాదను ఇంకా అనుసరిస్తూ ఉన్నారేమో అంటే, లోక మర్యాద అంటే లోకంలో జీవిస్తున్నాను కాబట్టి లోకం ప్రకారంగా, లోకం కట్టుబాటు ప్రకారంగా కొన్ని నడవాల్సిందే అనుకోవచ్చు. ఏమా వివాహం పెట్టుకుంటున్నావంట కదా? అవును పాస్టర్ గారండి, ఎప్పుడు పెట్టుకుంటున్నావు అంటే ఆమంటది, పాస్టర్ గారండి లేకపోతే అన్నయ్య మంచి రోజులు లేవంట కదా, ఇప్పుడు మంచి ముహూర్తాలు కాదంట కదా, మంచి ముహూర్తం వచ్చినప్పుడు పెట్టుకుంటాం అనేటువంటి ఒక మాట చెప్తారు. ఎవరు? విశ్వాసులే, బాప్తిజం పొందిన వారే, రక్షణ పొందినటువంటి వారే, ప్రభు యొక్క శరీర రక్తములు క్రమంగా పాలు పంపులు పొందుతున్నటువంటి అనుభవంలో ఉన్నవారే. కానీ వారు మనసు మారవా, లోక మర్యాదను అనుసరిస్తూ ఉన్నారు. లోకం చెప్పినట్లుగానే నడుస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే 2 నిమిషాలు కూర్చొని వెళ్తున్నారేమో. ఇల్లు నిర్మించబడితే లక్షలు ఖర్చు పెట్టి మంచి మేస్త్రితోటి, మంచి ఇంజనీర్ తోటి ఆ ప్లాన్ గీయించుకొని మంచి కాస్ట్లీ మెటీరియల్ తోటి ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. కానీ ఏం చేస్తున్నారు? వెళ్ళేవాళ్ళు అటు ఇటు రోడ్డు ముందు వెళ్ళేవాళ్ళు చూసి ఇల్లు భలే కట్టారే అంటే దిష్టి తగిలిదని ఒక దిష్టి బొమ్మను, లేకపోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఒక ముళ్ళ కంప పెట్టుకుంటారు. ఇవన్నీ ఏంటి అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచన. పిల్లవాడు చక్కగా ఉన్నాడు అంటే వాడికి ఏం చేస్తారంటే బొగ్గన ఒక నల్ల చుక్క పెడతారు, అరికాల్లో పెడతా ఉంటారు. ఏమవుతుంది ఆలోచన చేశారా? చాలామంది మీరు కూడా ఇవి చూసే ఉంటారు, కొంతమంది చేసినటువంటి వారు కూడా ఉన్నారేమో. ప్రియదేవుని బిడ్డలారా, పిల్లవాడికి బాలేదు అంటే దిష్టి తీయమ్మా అంటారు, ప్రార్థన చేయమ్మా అనరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, మనము లోక మర్యాదను అనుసరిస్తున్నామా లేదా? అనుసరించొద్దు.
లోక మర్యాదను మీరు అనుసరింపక అని చెప్పి ఏమంటాడంటే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంట. పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే అది ఉత్తమమైనది, సంపూర్ణమైనటువంటిది, మనకు అనుకూలంగా ఉండేటువంటిది. వాటిని మనం తెలుసుకొని మనం పరీక్షించి తెలుసుకోవాలి. దానిని పరీక్షించి తెలుసుకోవటానికి మనం ఏం చేయాలి తెలుసా? మీ మనస్సు మారి నూతనం అవ్వాలంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనసు మారి నూతనం అవ్వాలి. అప్పుడు అదేమవుతుంది? రూపాంతరం చెందుతుంది. ఒక మాట ప్రశ్న వేస్తా, బాప్తిజం తీసుకున్న వాళ్ళ గురించే అడుగుతున్నా. మీ మనసు మారిందా? రూపాంతరం చెందిందా? రూపాంతరం అంటే అర్థం ఏంటి? ఉన్న స్థితిలోంచి వేరొక స్థితిలోనికి మారిపోవటమే. వేరు దుంపలాగా మారిపోతుంది. మనం దుంపలు తింటున్నాం కదా, పొటాటో, అవన్నీ అర్థం ఏంటి? వేరు రూపాంతరం చెందితే దుంప అవుతుంది కదా. అట్లాగే మన జీవితాలు మార్పు చెందాలి కదా. అప్పుడే నూతనమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగా మనం బాప్తిజం పొందాలి. అటువంటి రీతిగా మనము బాప్తిజం పొందాలి. మారు మనసు పొందటం అంటే మన మనసు మార్చబడాలి, రూపాంతరం చెందాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ అనుభవంలోనికి రావాలంటే మనం ఏం చేయాలయ్యా అంటే దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడాలి. ఉదాహరణకి మనము ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రయాణం కొనసాగుతుంది. ఒక ఊరికి వెళ్తూ ఉన్నాం. మనము హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం. మనం హైదరాబాదు లేకపోతే కలకత్తా వైపు వెళ్తూ ఉన్నాం, విశాఖపట్నం, ఏదో ఒక ఊరు అనుకోండి. మన కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే కొంత దూరం వెళ్ళాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకు డౌట్ వచ్చింది. ఈ దారి ఎటు వెళ్తుంది, పలానా దగ్గరికి వెళ్తుందా అంటే, మీరు చెన్నై వెళ్ళాలి కదా, లేకపోతే హైదరాబాద్ వెళ్ళాలి కదా, మీరు వెళ్ళేటువంటి దారి అటు వెళ్ళదండి, మనం పశ్చిమ బెంగాల్ కలకత్తా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మన ప్రయాణము గుజరాత్ వైపు వెళ్తూ ఉందనుకోండి. గుజరాత్ ఏమో ఈ ప్రక్కన ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఏమో ఈ ప్రక్కన ఉంటుంది. మనం ఈ లెఫ్ట్ సైడ్లో ఎంత దూరం వెళ్ళినా మనం గుజరాత్ చేరుకోగలమా? మనం కలకత్తా మనం గమ్యానికి చేరుకోగలమా? చేరుకోలేము. మనం ఏం చేస్తాము? వాళ్ళు చెప్పినప్పుడు మన మార్గమును వెంటనే తిప్పివేసుకుంటాం, యూటర్న్ తీసుకుంటాం. ఎందుకంటే మనం ఆ మార్గంలో వెళ్తే మనం చేరాల్సిన గమ్యానికి మనం చేరుకోలేము. అందుకని మనం వెంటనే, అరే నేను ఇంత దూరం వచ్చేసానే, ఇంతకాలం ప్రయాణం చేశానే, ఇన్ని గంటలు వేస్ట్ అయిపోయింది, నేను నా ప్రయాణంలో ఎంతో ఖర్చు అయిపోయింది, పెట్రోల్ కాస్ట్లీగా ఉంది, ఖర్చు అయిపోయింది, టోల్ గేట్లు దాటాను, డబ్బులు కట్ అయిపోయినాయి, ఇదంతా చాలా వేస్ట్ అయిపోయింది, టైంకి అక్కడికి నేను వెళ్ళలేనని బాధపడతామా లేదా? బాధపడతాం. అబ్బా తెలుసుకోకుండా వచ్చానని పశ్చాత్తాపడి మనం ఏం చేస్తామంటే ముందు వచ్చినటువంటి ఆ మార్గంలోనే యూటర్న్ చేసుకొని వెనక్కి వెళతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందకుండా మనము వెనక్కి వెళితే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడేమో, మాట జాగ్రత్తగా వినండి. మారు మనసు పొందటం ఎలా జరిగిందో మీ జీవితంలో పశ్చాత్తాప పడకుండా, దేని గురించి పశ్చాత్తాపడాలి అనుకోవచ్చు మీరు. నా జీవితము నా ఇష్టానుసారంగా నేను బ్రతికా, ఫలితాన్ని నేను పోగొట్టుకున్నా, తగిన ఫలాలు నేను పొందుకోలేని స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను, సమయం అంతా వృధా అయిపోయింది అని మారు మనసు పొందితేనే నువ్వు నడిచేటువంటి మార్గములు జాగ్రత్తగా ప్రతి అడుగును
చూచుకుంటూ కాచుకుంటూ నడవగలవు. తగిన ప్రతిఫలాన్ని నువ్వు అప్పుడే పొందుకుంటావు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. లేకపోతే నీ నడకంతా వేస్తే, నీ ప్రయాణం అంతా వృధా ప్రయాసే. మనము అటు రీతిగా పశ్చాత్తాపడాలి, రిపెంట్ అవ్వాల్సిందే, రిపెంటెన్స్ అవ్వాల్సిందే. పశ్చాత్తాపముతోటి మనము కన్నీరు కార్చి, ప్రభువా నా సమయం అంతా వ్యర్థమైంది, ఇదిగో చెడు నడకలో నేను నడిచాను, నష్టపోయాను, జీవితంలో ఎంతో సమయాన్ని కోల్పోయి చాలా విలువైనటువంటి వాటిని పోగొట్టుకున్నా, అయ్యా వాటన్నిటినీ నాకు దయచేయి అని నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిజం పొంది ముందుకు నడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మనం ఏ స్థితిలో ఉన్నాం, ఒకానొక సమయంలో ఎలా నడుస్తున్నాం? చూడండి, ఒక మాట చూచినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట కొంతమంది మనుషులకు ఈ వాక్యం తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. అంటే ఈ మాటలు వినేటువంటి వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాటిని తీరుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికి అంటే, ముందు వాక్యం చదువుతున్నాను చూడండి, ఆ తర్వాత ఇది ఎవరికి అవసరమవుతుందో అక్కడ మనం ఆలోచన చేద్దాం. చూడండి లేఖనము, అపోస్తుల కార్యము గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనంలో ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. వింటున్నారా? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని దినాలు గడిచిపోయాయి, దేవుడు వాటిని ఏమంటూ ఉన్నాడంటే అజ్ఞాన కాలము అంటా ఉన్నాడు. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, రక్షణ పొందాలంటే బాప్తిజం పొందాల్సిందేనా? బాప్తిజం పొందకపోతే పరలోకానికి చేరరా? రక్షణ పొందాలంటే కానుకలిస్తే మందిరానికే యేసు ప్రభువునే మేము ఆరాధిస్తాం, వేరొక దేవుణ్ణి కాదు. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, ప్రార్థనా పూర్వకంగానే అన్నీ మేము చేస్తూ ఉంటాం అని మనము నేను కరెక్ట్గానే ఉన్నాను అన్నట్లుగా భావించి యేసయ్యనే మేము ఆరాధిస్తున్నామని ఆరాధన చేసేటువంటి ప్రజలు ఏమంటారంటే, మదర్ తెరీసా ఉన్నారు కదా, లేకపోతే పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు కదా, మరి దేవుడు వాళ్ళని పరలోకంలో ఎలాగ చేర్చాడు? దేవుడు వాళ్ళు బాప్తిజం తీసుకోకుండానే పరలోకానికి ఎలా వెళ్ళారు? వాళ్ళు చిలకరింపు బాప్తిజం పొందారు కదా, మరి వాళ్ళకి బాప్తిజాల గురించినటువంటి బోధ తెలియదా? రకరకాల ప్రశ్నలు. ప్రియ దేవుని బిడ్డలారా, వాటన్నిటికీ సమాధానం చెప్తా ఉంది ఈ మాట. ఇక్కడ లూకా ద్వారా తెలియజేసినటువంటి ఈ యొక్క అపోస్తుల కార్యము గ్రంథములో ఆ అజ్ఞాన కాలం అని దేవుడు దానిని గురించి రాయిస్తూ ఉన్నాడు. మనకు తెలియకుండా ఉన్నటువంటి మన జీవితంలో కొంతకాలం గడిచిపోయింది చూశారు. మనము ఆ కాలం యొక్క విలువను మనం తెలియకుండా నడిచాము, పరిగెత్తాము, అడుగులు వేశాం, బురదలో పడ్డాం, ఊబిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడి బయటికి వచ్చి కాళ్ళు కడుక్కోవాల్సిందే. లేకపోతే ఆ ఊబిలో మనం కూరుకుపోతే నష్టపోతాం. ప్రియ సహోదరుడా, ఆ అజ్ఞాన కాలములను దేవుడు ఏం చేశాడంట? ఎలా ఉన్నాడు? చూచి చూడనట్టుగా ఉన్నాడంట. అరే నా కుమారుడు పొరపాటు నడిచాడులే అని దేవుడు ఆ సమయాన్ని సరిచేసి మనకు రక్షణను ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా చేయాలి. నువ్వు రక్షణ పొందాలంటే మారు మనసు పొందాల్సిందే. గడిచినటువంటి జీవితంలో నువ్వు దేవునికి ఎక్కడ వ్యతిరేకంగా ఎట్లా పాపం చేసినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ ఏ పాపాలు, రహస్య పాపాలు, శరీర సంబంధమైన కార్యాలు, చెడ్డవి ఆలోచనలు, రకరకాలుగా నువ్వు ఎలాగా స్పెండ్ చేసావో, గడిపావో,
వాటన్నిటిని గురించి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రభువా నన్ను క్షమించిన ఆయన క్షమించని ఆయన వేడుకుంటే ఆయన వాటన్నిటినీ కొట్టివేస్తాడు, వాటన్నిటినీ తన రక్తంతో కడిగి వేస్తాడు. డాగు మచ్చ కళంకం ఏది లేకుండా శుభ్రపరుస్తాడు. దేవుడు నిన్ను స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడండి, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని అలాగా ఆయన ఆశీర్వదించడానికే మనల్ని కోరుకుంటా ఉన్నాడు. మనమందరం ఆశీర్వదించబడటానికి, దేవుడి యొక్క మహిమను మనం పొందుకోవడానికి దేవుడు మనకు ఒక ద్వారమును తెరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా మనము మారు మనసు పొందాల్సిందే. ఒకప్పుడు పొందుకోవాలా, కానీ ఇప్పుడు లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడైతే అనేటువంటి మాట ప్రారంభించింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సమయం నుండి నువ్వేం చేయాలంట? అంతటను అందరూ మారు మనసు పొందాలి. జాగ్రత్తగా వినండి. అంతటను అంటే ఈ భూమి మీద ప్రజలు ఎక్కడెక్కడైతే నివసిస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడైతే జనాంగం ఉంటా ఉన్నదో వారందరూ, ప్రతి స్థలంలో ఉన్నటువంటి వారందరూ పరలోకములో ప్రవేశించాలి అంటే అంతటా అందరూ ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఖచ్చితంగా మారు మనసు అనుభవం అనేటువంటిది పొందుకోవాల్సిందే. అయితే దేవుడే ఉంటున్నాడు ఇక్కడ. ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన మనుషులకి తెలియచేసి బ్రతిమలాడట్లా. ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇష్టమైతే మారు మనసు పొందండి, మీరు పొందినా పొందకపోయినా నన్నే కదా మీరు ఆరాధిస్తుంది, పరలోకానికి వస్తానే అని అంటలా. ఏమంటున్నాడు అక్కడ? అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొందాలి అనేటువంటిది అది దేవుని యొక్క ఆజ్ఞగా ఉంది, ఆజ్ఞగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. మీరు మారు మనసు పొందారు కదా, ప్రభు యొక్క శరీర విషయములో, ఆయన రక్తము విషయములో మీరు క్రమంగా ప్రభు యొక్క శరీర రక్తములలో బలలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. చాలా మంచిది, ఆశీర్వాదకరమైనటువంటి పని మీరు చేస్తున్నారు. కానీ మీ దగ్గర కొన్ని మచ్చలు కనిపిస్తూ ఉన్నాయేమో. కొన్నిసార్లు వెనుక తిరిగి చూసినటువంటి అనుభవం, అలా వెనుదిరిగి చూస్తే మనం తప్పిపోయినటువంటి స్థితిలోనికి వెళ్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మన మార్గంలో మన మీద కొన్ని బురద మార్కలు పడతా ఉన్నాయి. వెనుదిరిగి చూడగానే అపవాది ఒక రాయేస్తాడు బురద మన మీద. మనం తప్పిపోతున్నాం అన్నమాట, మనకు తెలియకుండానే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందరూ మారు మనసు పొందాల్సిందే. ఎలాంటి మారు మనసు అంటే రూపాంతరం చెందేటువంటి మారు మనసు. మనము ఆ మారు మనసును గురించి ఇంకా క్లియర్గా మనం చాలా మాటలు నేర్చుకోవాలి. ఎందుకంటే నేటి దినాల్లో మారు మనసు పొందటం అంటే ఒక స్టైల్ అయిపోతుందండి. మనం బాప్తిజం పొందుతున్నామంటే అక్షరార్థంగా మనం దాన్ని పొందుకుంటున్నాం, కానీ ఆత్మానుసారంగా పొందుకోవట్లా. వాక్యానుసారంగా వాక్యము ఏం బోధిస్తూ ఉందో ఆ బాప్తిజం పొందుకోవట్లా. ఆల్టర్ కాలు ఇవ్వగానే ఎవరైనా రక్షణ పొందుకోవాలంటే రక్షణ పొందుకోండి అంటే లేచి పొలోమని వెళ్ళి చేతులెత్తి ముందుకెళ్ళి నీళ్లలో మునిగి లేకపోడతా ఉన్నారు. రక్షణ లేనటువంటి బాప్తిజమే, అది ఉపయోగం లేదు. మరణం తర్వాత వాళ్ళు అగ్నికే పెడతారు. ఎందుకంటే మారు మనసు లేదు కదా, రక్షణ అనుభవం లేదు వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము రక్షణ పొందుకున్నా కూడా మనం ఎలా ఉండాలంటే సిద్ధపడాలి. మనము డాగు లేకుండా, మచ్చ లేకుండా, కళంకము లేకుండా, అట్టిది మరి ఏదైనాను లేకుండా ఆయన శరీర రక్తంలో మనం పాలు పంపులు పొందితే మనం శిక్షార్హులమే. మనం సమర్థించుకోవచ్చు.
నేను చిన్నప్పుడే పొందాం. ఏం తెలుసుకున్నావు అని పొందావు చిన్నప్పుడు? కొంతమంది చిలకరింపు బాప్తిజం పొంది అంతటితో సరిపెట్టుకుంటున్నారు. నేను బాప్తిజం చిన్నప్పుడే తీసుకున్నా. ఏం ఉపయోగం దానివల్ల? పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిజం తీసుకోండి అంటున్నాడు వాక్యం. అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ మాట వ్రాయబడింది కదా. ఆ వ్రాయబడినటువంటి మాటల్లో నువ్వు ఎంత గ్రహించావు? నువ్వు పాపం చేశావు, దానికి పశ్చాత్తాపడ్డావా? పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఆయన పాద సన్నిధిలో పాపాలు ఒప్పుకొని కన్నీటి కార్చి విడిచిపెట్టినటువంటి అనుభవంలో నువ్వు ఉంటేనే, పశ్చాత్తాపడితేనే నువ్వు మారు మనసు కలిగినట్టు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనములో మనకు ఎలాంటి మారు మనసు కావాలంటే ప్రతిఫలం మనం మంచి ఫలాన్ని పొందుకునేటువంటి మారు మనసు మనము పొందుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మారు మనసు అటు రీతిగా ఉంటేనే మన జీవితము ఆశీర్వదించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఒక మాట తెలియచేయటానికి నేను ఇష్టపడతా ఉన్నా. మీ అందరి కొరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఎపిసోడ్స్లో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ మాటలు మా హృదయములో నాయన ప్రతిఫలింప చేయండి నాయన. మా జీవితాలకు ఆశీర్వాదకరముగా మీరు మార్చమని, విన్నటువంటి మీ మాటల ప్రకారముగా జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రభువా, ఇంకా రాబోయేటువంటి దినాలు అనేకమైన సత్యాలు మేము గ్రహించడానికి, ఆశీర్వాదకరమైనటువంటి మాటలతో మేము సంతృప్తి పడడానికి అటువంటి జీవితాలు మాకు దయచేయమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.